Hi friends, welcome to my channel Educare presented by అమర్నాథ్ కంచర్ల. ఈ వీడియోలో మనము యాటమ్స్, మాలిక్యూల్స్, ఎలిమెంట్స్, కాంపౌండ్స్ మరియు మిక్చర్స్ వాటి మధ్య ఉన్నటువంటి తేడాలను స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా యాటమ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. అండ్ atom is the smallest indivisible particle of an element that retains the identity of the element. అనగా యాటమ్ అనేది విభజనకు సాధ్యం కాని ఒక ఎలిమెంట్ యొక్క అతి చిన్న పార్టికల్నే మనము యాటమ్ అని పిలుస్తాము. అనగా ఒక ఎలిమెంట్లో ఆ ఎలిమెంట్కు సంబంధించిన యాటమ్స్ ఉంటాయి. ఇప్పుడు మాలిక్యూల్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మాలిక్యూల్ ఈజ్ 2 or more atoms connected by chemical bonds which form the smallest unit of a substance that retains the composition and properties of the substance. అనగా 2 లేదా అంతకంటే ఎక్కువ పరమాణువులు రసాయన బంధాల ద్వారా కలిసి ఉండే సమూహాన్నే అణువు లేదా మాలిక్యూల్ అని అంటారు. అణువులు పదార్థం యొక్క అతి చిన్న కణాలు. అణువులు ఒక పదార్థం యొక్క అన్ని లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ 2 రూపాలలో ఉంటాయి. అవి 1 ఎలిమెంట్స్, 2 కాంపౌండ్స్. సిమిలర్ యాటమ్స్ మాత్రమే కలిసి ఉంటే దాన్ని ఎలిమెంట్ అంటాం. డిసిమిలర్ యాటమ్స్ కెమికల్ బాండ్ ద్వారా కలిసి ఉంటే దాన్ని కాంపౌండ్ అని చెప్తాం. ఎలిమెంట్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎలిమెంట్ ఈజ్ ఏ బేసిక్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ that cannot be broken down into simpler forms by chemical reactions. Elements consist of similar type of atoms as constitute particles. అనగా ఎలిమెంట్ అనేది ఒక పదార్థం యొక్క అతి చిన్న బేసిక్ యూనిట్గా మనము చెప్పవచ్చు. ఈ ఎలిమెంట్ను కెమికల్ రియాక్షన్స్ ద్వారా అంతకంటే సింపుల్ ఫామ్స్లోకి మనము మార్చలేము. ఈ ఎలిమెంట్స్ ఒకే రకమైన యాటమ్స్ను కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆక్సిజన్, హైడ్రోజన్, కాపర్, ఐరన్, గోల్డ్, ప్లాటినం ఎట్సెట్రా. కాంపౌండ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. A compound is a substance composed of 2 or more elements chemically combined with one another in a fixed proportion. అనగా 2 లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఒక ఫిక్స్డ్ రేషియోలో కెమికల్గా కంబైండ్ కావడం వల్ల మనకి కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ వచ్చి వాటర్, కార్బన్ డైఆక్సైడ్, అమ్మోనియా, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎట్సెట్రా. ఇప్పుడు కాంపౌండ్స్ యొక్క ప్రాపర్టీస్ను చూద్దాం. ఎలిమెంట్స్ రియాక్ట్ టు ఫార్మ్ న్యూ కాంపౌండ్స్. అనగా 2 లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ కెమికల్గా రియాక్ట్ కావడం వల్ల మనకు కొత్త కాంపౌండ్స్ అనేటివి ఏర్పడతాయి. ది కాంపోజిషన్ ఆఫ్ ఈచ్ న్యూ సబ్స్టెన్సెస్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్. అనగా ఆ కొత్తగా ఏర్పడినటువంటి ఆ పదార్థాల యొక్క కాంపోజిషన్ అనేది ఎప్పుడు కూడా మనకు ఫిక్స్డ్గా ఉంటుంది. ద న్యూ సబ్స్టెన్స్ హ్యాస్ టోటల్లీ డిఫరెంట్ ప్రాపర్టీస్. అనగా కొత్తగా ఏర్పడినటువంటి పదార్థము అది పూర్తిగా ఒక కొత్త లక్షణాలతో కలిగి ఉంటుంది. The constituents of the compounds can be separated only by chemical or electrochemical reactions. అనగా ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్ యాటమ్స్ను మనం కేవలం కెమికల్ రియాక్షన్స్ ద్వారా లేదా ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ ద్వారా మాత్రమే వేరు చేయగలం.
ఇప్పుడు మిక్చర్స్ అనగా ఏవి అనేది తెలుసుకుందాం. ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ జస్ట్ మిక్స్ టుగెదర్ టు ఫార్మ్ మిక్చర్ అండ్ నో న్యూ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్. అనగా మిక్చర్లో ఎలిమెంట్స్ లేదా కాంపౌండ్స్ కేవలం అవి మిక్స్ అయి ఉంటాయి తప్ప వాటి మధ్య ఎటువంటి రసాయనిక బంధం అనేది ఉండదు. ఎగ్జాంపుల్ వచ్చేసి మనం సల్ఫర్ను ఐరన్కు కలిపినప్పుడు సల్ఫర్ సపరేట్గా ఉంటుంది, ఐరన్గానే ఉంటుంది తప్ప వాటి మధ్య ఎటువంటి రసాయనిక బంధం అనేది ఉండదు. కాబట్టి ఇది మిక్చర్కు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు మిక్చర్ యొక్క లక్షణాలను మనం చూద్దాం. ఏ మిక్చర్ హ్యాజ్ వేరియబుల్ కాంపోజిషన్. అనగా మిక్చర్లో కలిసి ఉన్నటువంటి కాంపోనెంట్స్కి వివిధ రకాల కాంపోజిషన్ అనేది ఉంటుంది, ఒక ఫిక్స్డ్ రేషియో అనేది ఉండదు. నెక్స్ట్, ఏ మిక్చర్ షోస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ సబ్స్టెన్సెస్. అనగా ఆ మిక్చర్లో కలిసి ఉన్న కాన్స్టిట్యూయెంట్ సబ్స్టెన్సెస్ ఏ దానికి అది విడివిడిగా తమ లక్షణాలను కలిగి ఉంటుంది తప్ప ఒక కొత్త ప్రోడక్ట్ అనేది ఏర్పడదు. ది కాన్స్టిట్యూయెంట్స్ కెన్ బి సపరేటెడ్ ఫెయిర్లీ ఈజీలీ బై ఫిజికల్ మెథడ్స్. అనగా ఒక మిక్చర్లో కలిసి ఉన్నటువంటి కాంపోనెంట్స్ను మనం ఫిజికల్ మెథడ్స్ ద్వారా వాటిని వేరు చేయవచ్చును. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.